దినేష్ కార్తీక్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు, వాటిని ఎదురిస్తూ, కొత్త జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ, ఎన్ని సమస్యలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ప్రయాణం సాగిస్తూ, అంతిమంగా కోరుకున్న జీవితం కోసం అలుపెరగని పోరాటం చేశాడు డీకే. తండ్రి చేసిన తప్పు తాను చెయ్యకూడదు అనే దృఢనిశ్చయంతో ఎలాగైనా సరే దేశం కోసం ఆడాలన్న పట్టుదలతో 10 ఏళ్ల వయసులో బ్యాటు పట్టుకొని 2002 చివర్లో ఫస్ట్ క్లాస్లో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్ జీవితంలో ఎన్నో ట్విస్టులు, షాకులు. వాటినుంచి దినేష్ కార్తీక్ ఎలా బయటపడ్డాడు, నమ్మిన స్నేహితుడు చేసిన మోసం నుంచి బయటకు వచ్చి ఎలా నిలబడ్డాడు అనే విషయాలను తెలుసుకుందాం. చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో 1985లో జన్మించాడు డీకే. డీకే తండ్రి కృష్ణకుమార్ కూడా క్రికెటర్. కాని కుటుంబం అవసరాల రీత్యా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కువైట్కు ఉపాధి కోసం వెళ్లాల్సి వచ్చింది. అలా తండ్రి ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లడం, భారత్కు తిరిగి రావటం చూసిన దినేష్, ఓ మంచి క్రికెటర్ అయిన తన తండ్రి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. నాన్నకోసం తను భారత్ తరపున క్రికెట్ ఆడాలి అనుకున్నాడు. తండ్రి కష్టాలను దగ్గరనుండి చూసిన డీకే తన తండ్రి లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకున్నాడు. కసిని పెంచుకున్నాడు. తన తండ్రి ఒక ఫెయిల్యూర్ క్రికెట్ అని గర్వంగా చెప్పుకునే డీకే దేశం కోసం ఆడాలన్న పట్టుదలతో 10 ఏళ్ల వయసులో బ్యాటు పట్టుకున్నాడు. అలా 2002 చివరిలో బరోడాపై వికెట్ కీపర్గా మొదటిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. సెప్టెంబర్ 2004లో లార్డ్స్ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ జట్టులోకి చేరాడు 19 ఏళ్ల డీకే. భారత క్రికెట్ జట్టులో యువ వికెట్ కీపర్గా డీకే జీవితం వేగం పుంజుకొని గాడిలో పడింది. అంతా సాఫీగా సాగిపోతున్న డీకే జీవితంలోకి 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజారా వివాహ బంధంతో ఎంట్రీ ఇచ్చింది. దినేష్, నిఖిత వైవాహిక జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. అయితే అందరి జీవితాల్లో విలన్స్ ఉన్నట్టే దినేష్ కార్తీక్కు ఫ్రెండే నమ్మకద్రోహం చేసి విలన్గా మారాడు. మురళీ విజయ్, దినేష్ కార్తీక్లు మంచి ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి ఇంటికి ఒకరు ఎప్పుడైనా వెళ్ళొచ్చే అంత చనువు ఉండేది. ఈ చనువే కార్తీక్కు కొంపముంచింది. తరచుగా దినేష్ కార్తీక్ ఇంటికి వస్తూ ఉండే మురళీ విజయ్, దినేష్ భార్య నిఖితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఎన్నో రోజులు దాయలేకపోయారు కొత్త ప్రేమికులు. దీంతో నిఖితకు విడాకులు ఇచ్చేశాడు దినేష్. హమ్మయ్యా, అడ్డు తొలగింది అని అనుకున్నారో ఏమో, వెంటనే మురళీ విజయ్ అండ్ నిఖిత పెళ్లి చేసుకుని సెటిలైపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు డీకే. చిన్నప్పటినుంచి లవ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య, క్లోజ్ ఫ్రెండ్ మోసాన్ని తట్టుకోలేకపోయాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రావాల్సినవాడు కాస్త క్రికెట్కే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇండియన్ క్రికెట్ నుంచి మాత్రమే కాదు, రంజీల నుంచి కూడా సైడైపోయాడు. దారుణ విషయమేంటంటే తమిళనాడు కెప్టెన్గా అతడి స్థానంలో మురళీ విజయ్ సెలెక్ట్ అయ్యాడు. దీంతో డీకే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళాడు. మద్యానికి అలవాటయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలి అని కూడా అనుకున్నాడంట డీకే. ఈ విషయం తెలిసిన ట్రైనర్ అభిషేక్ నాయర్ డీకేను కలిసి తిరిగి జిమ్కు రమ్మని పిలిచాడు. కాని డీకే ఒప్పుకోలేదు. అభిషేక్ నాయర్ బలవంతాన జిమ్కు తీసుకెళ్లేవాడు. అభిషేక్ కోచ్ మాత్రమే కాదు, డీకే స్నేహితుడు కూడా. అభిషేక్ లేకపోతే డీకే ఇప్పటిదాకా క్రికెట్ ఆడేవాడు కాదని అతని సన్నిహితులు చెబుతారు. అలా మళ్లీ క్రికెట్పై దృష్టి పెట్టిన డీకేకు ఫిట్నెస్ ట్రైనర్ వసూశంకర్ వద్ద శిక్షణ తీసుకునే సమయంలో అతడికొక తోడు దొరికింది. ఆ తోడు, నీడా పేరే దీపికా పల్లికల్. దీపిక మహిళల ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్. బేసిగ్గా క్రికెటర్లంటే పెద్ద అభిప్రాయం లేని దీపికకు ఎందుకనో దినేష్ను చూడగానే ఒకంత మంచి అభిప్రాయం ఏర్పడింది. దీంతో అతడితో ఫ్రెండ్షిప్ చేసింది. అప్పటినుంచి దినేష్ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలైంది. అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం డీకేకు రాలేదు. డీకే జీవితాన్ని 2013 ఐపీఎల్ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ ఏడాది ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డీకే 510 పరుగులతో జట్టుకు ట్రోఫీని అందించటంలో కీలక పాత్ర పోషించి సంచలనం సృష్టించాడు. దీంతో 2013లో తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించుకున్న డీకే టీం ఇండియన్ ఛాంపియన్స్ గెలుపులో భాగస్వామ్యమయ్యాడు. ఆ తర్వాత 2015లో దీపికా పల్లికల్ని పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ 2017 వరకు వన్డే, టీ20లో ఆడినా
ఆశించిన స్థాయిలో రాణించలేక మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఇక 2018 ఐపీఎల్లో కేకేఆర్కు సారథిగా వహించిన డీకే 498 పరుగులతో జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చాడు. దీంతో మళ్లీ అతనికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. నిదాహాస్ ట్రోఫీలో మిడిలార్డర్ బ్యాటింగ్ చేసిన డీకే భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 8 బంతుల్లో 29 పరుగులు చేయడమే కాకుండా చివరి బంతికి 6 భారత్ని గెలిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అక్కడి నుంచి 2022 టీ20 వరల్డ్ కప్లో అవకాశం వచ్చింది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేష్ కార్తీక్ దుమ్ము రేపాడు. లేటు వయసులో లేటెస్ట్ బ్యాటింగుతో ప్రత్యర్థి బౌలర్లను భయకంపితులు చేశాడు. మ్యాచ్ ఓడినా డీకే పోరాటానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీలో నిలకడగా రాణించి ఫ్యాన్స్తో జేజేలు కొట్టించుకున్నాడు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్న డీకేకి జీవితం వడ్డీతో సహా అన్నీ తిరిగి ఇచ్చేసిందనే చెప్పాలి. నిఖిత వల్ల దూరమైన ప్రేమను దీపిక రూపంలో తిరిగి ఇచ్చేసింది. అంతేకాకుండా కవల పిల్లల్ని బోనస్గా ఇచ్చేసింది. జీవితం విసిరిన సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన డీకే క్రికెటర్గా, కామెంటేటర్గా డీకే జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి.